ఇండిగో సంక్షోభం మీద దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు. కాన్సర్న్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారి మీద కూడా తీవ్ర విమర్శలు. దాదాపు జాతీయ మీడియా దగ్గర నుంచి కొన్ని రాష్ట్ర మీడియాల వరకు తీవ్ర పదజాలంతో రిజైన్ చేయమని చెప్పి వ్యాఖ్యలు. మధ్యలో ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి అనవసరంగా ఆయన్ని కానీ ట్రోలింగ్లోకి తీసుకొని పోయారు. ఈ క్రమంలో ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ ఎక్కువ తిరిగింది. కారణం, కేంద్రాన్ని నడుపుతున్న దాంట్లో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన కాన్సర్న్ మినిస్టర్ ఉన్నారు. అండ్ దీంట్లో మధ్యలో నారా లోకేష్ గారిని తీసుకొని పోయారు. సో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ టీం మొత్తం కార్నర్ అయింది. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా పక్కకు తప్పుకున్నారు ఈ సంక్షోభం నుండి. ఏమని, అది కేంద్రం చూసుకుంటూ ఉంది, మాకేం సంబంధం, మేమేం మానిటరింగ్ చేయట్లేదు, మానిటర్ చేయట్లేదు, అది కేంద్ర పరిధిలో ఉంది, కేంద్రం చూసుకుంటారు. ఇండిగో ప్రైవేట్ సంస్థ, కొన్ని నిబంధనలు ఫాలో అవ్వలేదట, మేమేం దాని గురించి పట్టించుకోవట్లేదు, కేంద్రం చూసుకుంటుంది, సమస్య వాళ్ళది, పరిష్కారం వాళ్ళే చూపుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పాలి అంటే తన వ్యాఖ్యలు నిజమే కావచ్చు, కేంద్రం పరిష్కారం వాళ్ళే చూపాలి అని. కానీ ఇప్పటి వరకు జరిగిన చర్చ ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినిస్టర్ అండ్ స్టేట్లో మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు సెంట్రల్ మినిస్టర్ని కూడా ఆయనే మానిటరింగ్ చేస్తున్నారు, ఆయనే వార్ రూమ్లో కూర్చున్నారని తీవ్ర విమర్శల వేళ. అసలు మెయిన్ పాయింట్లన్నీ అవి. అయితే మేమేం మానిటర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, చాలా కన్వీనియంట్గా పక్కకు దప్పేసుకున్నారు, కేంద్రమే సమస్య వాళ్ళదే, వాళ్ళే పరిష్కారం చూపుతారు అని. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో తనకు సంబంధం లేనిది కూడా, అంటే ఫోన్ నేనే తీసుకొచ్చా, ఐటీ నేనే తీసుకొచ్చా, కంప్యూటర్ నేనే తీసుకొచ్చేసా, జాతీయ రోడ్లు నేనే తీసుకొచ్చేసా, దాదాపు ప్రతిదీ కూడా తన అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా మంచి జరిగి ఉండింటే, పౌర విమానయానికి సంబంధించి ఏదైనా మంచి జరిగి ఉండింటే, తెలుగుదేశం పార్టీ మా లీడర్, మేము మంత్రిత్వ శాఖ చూస్తున్నాం కాబట్టి గొప్పతనం మాది అని చెప్పి డెఫినెట్లీ గంటన్నర సేపు మీడియా సమావేశం పెట్టి దాన్ని ఓన్ చేసుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఇక్కడ మొత్తం సంక్షోభం వచ్చేసిందో, అది మాకే సంబంధం, కేంద్రానిది అని, తన పార్టీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నారు అని, తన మినిస్టర్ ఎఫిషియన్సీ మీద, లేకపోతే తన మినిస్టర్కి కాసింత సేఫ్ సైడ్ ఉండే విధంగాను అటు కూడా తనేమీ కమెంట్స్ చేయలేదు. చూసుకుంటారు, పరిష్కరిస్తారు, వాళ్ళది కదా ఇష్యూ అని అసలు దాన్ని అట్లా పూసుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు మంచి జరిగి ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్లో మారు మోగిపోయేది. బహుశా ఇది కూడా టాలెంట్లే అండి రాజకీయ నాయకులకు ప్రస్తుతం. ఇదే ఏమంటారు, మంచి వెపన్ ఏమో, అంటే మంచి ఏమంటారు, ఒక ప్రొటెక్షన్తో కూడుకున్న వెపన్ ఇటువంటి ఏమంటారు, ఈ విధమైనటువంటి టాలెంట్ అన్నది అందరికీ సాధ్యం కాదు. బట్ చంద్రబాబు గారి దగ్గర అది కావాల్సినంత ఉంది.